ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మెమరీ కాజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లమ్ ఫైనైట్ హీప్ మెమరీ. ఒక ప్రాసెస్ హీప్ మెమరీ యూజ్ చేస్తుందా లేదా మెషిన్లో టోటల్ మెమరీ అనేది లిమిటెడ్ ఉంటుంది. మెషిన్లో మెమరీ ఎక్కువ ఉండదు. సో ప్రాసెస్ అది ఎక్సీడ్ అయితే ప్రాసెస్ క్రాష్ అవుతుంది. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి గార్బేజ్ కలెక్టర్ అండ్ మెమరీ. జావా లేక .NET లాంటి ప్రాసెసెస్లో గార్బేజ్ కలెక్షన్ ఉంటుంది. ప్రాసెస్కి మెమరీ తక్కువైతే గార్బేజ్ కలెక్టర్ చాలా అగ్రెసివ్గా రన్ అవుతుంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ చాలా డౌన్ అవుతుంది. ఇది చాలా బ్యాడ్ సిచ్యువేషన్, ఎందుకంటే యూజర్స్కి స్లో పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి లార్జ్ హీప్ మెమరీ. ఒక ప్రాసెస్ చాలా పెద్ద హీప్ మెమరీ ఆక్యుపై చేస్తుందంటే మెషిన్లో ఉన్న ఫిజికల్ మెమరీ కన్నా ఎక్కువ. ఆ ప్రాబ్లం ఏంటంటే ఓఎస్ హార్డ్ డిస్క్ యూజ్ చేస్తుంది హీప్ మెమరీ అకామిడేట్ చేయడానికి. హార్డ్ డిస్క్ అండ్ ఫిజికల్ మెమరీ మధ్య డేటా స్వాప్ అవుతుంది అనమాట. అయితే పర్ఫార్మెన్స్ని చాలా తక్కువ చేసేస్తుంది అనమాట లార్జ్ హీప్ మెమరీ ఉండడం వల్ల. ఈ ఫిజికల్ మెమరీ చాలా ఎక్కువ ఉన్నా కూడా హీప్ సైజ్ చాలా పెద్దదైతే గార్బేజ్ కలెక్టర్కి ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది. గార్బేజ్ కలెక్టర్ చాలా పెద్ద హీప్స్ స్వీప్ చేసి అన్యూస్డ్ ఆబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి. ఇది కలెక్టర్ స్లో అయ్యి అంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవుతుందన్నమాట. ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి గార్బేజ్ కలెక్షన్ అల్గోరిథం. గార్బేజ్ కలెక్టర్స్కి డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఉంటాయి. ప్రతి అల్గోరిథము ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి బెస్ట్. మనం అల్గోరిథం యూస్ చేయకపోతే ఎస్పెషల్లీ పెద్ద డేటా ప్రాసెస్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైనైట్ బఫర్ మెమరీ ఇన్ డేటాబేస్. డేటాబేస్లో రీడ్ రైట్ ఆపరేషన్స్ మెమరీ మీద జరుగుతాయి. రైట్ ఆపరేషన్ అంటే రికార్డ్ హార్డ్ డిస్క్ నుంచి మెమరీకి వస్తుంది. మెమరీలో రికార్డ్ మాడిఫై చేస్తాం, తర్వాత మాడిఫై రికార్డు హార్డ్ డిస్క్కి రాయడం. డేటాబేస్ మెమరీ బఫర్ మెమరీ చాలా ఇంపార్టెంట్. ఈ మెమరీ తక్కువైతే ఆపరేషన్స్ పర్ సెకండ్ తక్కువ అవుతాయి. ఇది డేటాబేస్ థ్రోపుట్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. మెమరీ మిస్యూస్ వల్ల పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్కి మనం ప్రాపర్ అప్రోచెస్ యూస్ చేసి సొల్యూషన్స్ చూడాలి. అర్థమైందా మనీ?